జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని పురస్కరించుకొని వడ్డాపల్లి గ్రామంలోని జై జవాన్ ఆగ్రో ఫార్మింగ్ ప్రాంగణంలో జాతీయ స్థాయి అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించబడ్డది. ఈ కార్యక్రమం ఎస్కేపీసీఎల్ ఆధ్వర్యంలో యుఎన్డిపి సహకారంతో నిర్వహించబడ్డది. ఈ కార్యక్రమానికి ఎస్కేపీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజరత్నం గారు నాయకత్వాన్ని వహించారు. ఈ సదస్సును విజయవంతం చేయడంలో ఆయన కీలక పాత్రను పోషించారు. ఈ సదస్సులో ప్రధానంగా పాడి పంట సమగ్ర అభివృద్ధి, బయో న్యాచురల్ గ్యాస్ బిఎన్జి ఉత్పత్తిని వినియోగించి మరియు ఎల్పిజి స్థానంలో బిఎన్జి వినియోగాన్ని ప్రోత్సహించే అంశాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని పెంచేందుకు రైతులు మరియు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి బోధన్ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు ప్రముఖులను ఆహ్వానించారు. కార్యక్రమంలో పాల్గొన్న విశిష్ట అతిథులు రైతులను ఘనంగా సత్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సమృద్ధి సాధనకు పాడి పంట సమీకృత విధానం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ మధుసూదన్ రావు గారు, జనరల్ మేనేజర్, తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, విజయ్ బ్రాండ్ వారు కూడా జై జవాన్ ఆగ్రో ఫార్మింగ్ వడ్డాపల్లిని సందర్శించి అక్కడ అమలు చేస్తున్న పాడి పంట సమీకృత వ్యవసాయం విధానాలు, జీవన ఎరువుల తయారీ, బయోగ్యాస్ మరియు బయో నేచురల్ గ్యాస్ని కార్యకలాపాలని పరిశీలించారు. డైరీ అభివృద్ధి సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు, నిపుణులు మరియు పలువురు విశిష్ట అతిథులు రైతులకు అవగాహన కల్పించారు. ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జీవామృతాన్ని చెట్లకు పోసి ప్రారంభించారు. ఈ సదస్సులో ప్రముఖ రైతులు శ్రీమతి పుష్ప గారు, శ్రీ పాపారావు గారు మరియు డైరీ అభివృద్ధికి చెందిన శాస్త్రవేత్తలు, నిపుణులు మరియు అధికారులు దీంట్లో పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశిష్ట అతిథులను, ముఖ్య అతిథులను మరియు వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులను ఎస్కేపీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాజరత్నం గారు ఘనంగా సన్మానించారు. వారి సేవలను గుర్తిస్తూ వారికి మొమెంటోలను అందజేసి గౌరవించారు. ఈ కార్యక్రమంలో శ్రీ మధుసూదన్ రావు గారు రైతులకు మరియు పాడి పరిశ్రమ యజమానులకు ఉచిత విత్తనాలను పంపిణీ చేశారు. పాడి పంట సమీకృత వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో అందించిన ఈ విత్తనాలను రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమ ముగింపులో గ్రామ రైతులు, పాడి పరిశ్రమ యజమానులు మరియు గ్రామస్తులు సమిష్టిగా ఒక ముఖ్యమైన సంకల్పాన్ని స్వీకరించారు. వడ్డాపల్లి గ్రామ సర్పంచ్ శ్రీ సత్యం గారు ఈ సంకల్పాన్ని అందరికీ చదివి వినిపించారు. తదనంతరము ఎస్కేపీసీఎల్ అందించిన లోన్ ద్వారా తీసుకోబడిన ఎలక్ట్రిక్ ఆటోని కూడా శ్రీ సిహెచ్ నవీన్ కుమార్, సిఇఓ, జై జవాన్ ఆగ్రో ఫార్మ్ గారికి అందించడం జరిగింది. సంకల్పం ప్రకారము 2027 నాటికి గ్రామంలో వినియోగిస్తున్న ఎల్పిజిలో కనీసం 20% బయో న్యాచురల్ గ్యాస్ భర్తీ చేయడంతో పాటు దశల వారీగా పూర్తిగా బిఎన్జి వినియోగాన్ని మారేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. వరల్డ్ మిల్క్ డే ను పురస్కరించుకుని ఎడపల్లి మండలంలో జాతీయ సదస్సు నిర్వహించారు. పశు పోషణ, బయోగ్యాస్, సేంద్రీయ వ్యవసాయం వంటి అంశాలపై సదస్సులో చర్చించారు. ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో జై జవాన్ ఆగ్రో ఫార్మింగ్ కమ్యూనిటీ సెంటర్ లో వరల్డ్ మిల్క్ డే సందర్భంగా సోమవారం జాతీయ స్థాయి సెమినార్ ను నిర్వహించారు. పాల ఉత్పత్తుల ప్రాముఖ్యత, పాడి పరిశ్రమ అభివృద్ధి, రైతుల ఆదాయ వృద్ధిలో పాలోత్పత్తి రంగం పాత్ర వంటి అంశాలపై నిపుణులు ప్రసంగించారు. ఈ సందర్భంగా స్వయం క్షీర్ ప్రొడ్యూసర్ కంపెనీ అధినేత డాక్టర్ రాజరత్నంతో పాటు పలువురు వ్యవసాయ పాడి పరిశ్రమ నిపుణులు మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పాడి పరిశ్రమ కీలకమని పేర్కొన్నారు. ఆధునిక పద్ధతులతో పశు సంవర్ధకాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. పశువుల ఆరోగ్య సంరక్షణ, సమతుల్య మేత, పాల నాణ్యత పెంపు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. సెమినార్ లో పాల్గొన్న రైతులు, మహిళా సంఘాల సభ్యులు, యువకులు నిపుణులను ప్రశ్నించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. పాల ఉత్పత్తి రంగంలో నూతన సాంకేతికతలను రైతులకు చేరువ చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. అలాగే బయోగ్యాస్ పై అవగాహన కల్పించారు. రైతులు పాడి పశువుల నుండి సేకరించిన పేడ ద్వారా బయోగ్యాస్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకుని ఎల్పిజిపై ఆధారపడకుండా ఉండాలని సూచించారు. అలాగే పేడ నుండి కంపోస్ట్ తయారీ, వాడకంపై సభ్యులకు సూచనలు చేశారు. అనంతరం జై జవాన్ ఆధ్వర్యంలో తయారు చేసిన పలు రకాల ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జై జవాన్ ఆగ్రో ఫోరం వ్యవస్థాపకులు
శిరవేణ నవీన్ నర్మదా, డిపార్ట్మెంట్ ఆఫ్ డైరీ కెమిస్ట్రీ, ఎన్డీఆర్ఏ బెంగళూరుకు చెందిన లక్ష్మణ్ నాయక్, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పాడి రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వడ్డపల్లి గ్రామంలో మంచి ప్రోగ్రాం జరిగింది. వరల్డ్ మిల్క్ డే దాంతో ఇక్కడ నేషనల్ సెమినార్ జరిగిందండి. ఇంతకుముందు మాన్య చీఫ్ మినిస్టర్ తెలంగాణ స్టేట్ మేము రిక్వెస్ట్ చేశారు ఇటువంటి ప్రోగ్రామ్ చేయమంటే, అందుకోసం వచ్చాము. ఈ ప్రోగ్రామ్ చేస్తాము. ఇక్కడ అందరూ కోరుకున్నారు ఎట్లా చేయాలంటే, మా మెయిన్ ఐడియా ఏంటంటే మార్చ్ 2020 ఈ విలేజ్లో మినిమం ఒక 20% బయోగ్యాస్ సప్లై చేసి 20% ఎల్పిజి రీప్లేస్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అందరూ కెమికల్ పెట్టి వాడుతున్నారు, అది తీసేసి 20% బయో ఫెర్టిలైజ్ చేయాలి. అదే ప్రోగ్రాం కోసం ఇక్కడ చేస్తున్నాము. అందరూ ఈరోజు సంకల్పం తీసుకున్నారండి. ఆ తర్వాత మార్చ్ 27 మేము తప్పకుండా ఇక్కడ విలేజ్ సర్పంచ్ కూడా అడిగారండి. అట్లనే మేము అందరూ చేసి మార్చ్ 24 టార్గెట్ పూర్తి చేసి ఈ విలేజ్ ఒక మంచి బయో మోడల్ విలేజ్ అయిపోతుందండి. అదే మా అందరికి రైతులు కానీ కన్జ్యూమర్ కానీ రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఆర్గానిక్ ఫుడ్ తీసుకోండి. తర్వాత బయోగ్యాస్ ఉపయోగం చేసుకొని ఎల్పిజి గ్యాస్